హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్గా అవ్వడానికి రీజన్ ఏంటి? లేడీస్ అంటే మెయిన్ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండటం కాకుండా మన కాళ్ళ మీద మనం బతకగలిగే సత్తా ఉందని చూపించుకోవడానికి నేను ఎడ్యుకేషన్ ప్లస్ నేను చాలా చోట్ల జాబ్ చేశాను. సో జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేక ఏదో ఒకటి నాకు నేను ఓన్గా చేయాలనే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశానండి. అసలు అట్లా ఇలా ఎంబ్రాయిడరీ మిషన్స్ పెట్టి ఇట్లా ఈ బిజినెసే పెట్టాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? లేడీస్ అంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఉండేది మన డ్రెస్సింగ్. దాంతో నాకు ఎంబ్రాయిడరీ అనేది చిన్నగా స్టార్ట్ చేశాను. సో చిన్నగా 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 స్టార్ట్ చేసుకుంటా బల్క్లో చేయటం స్టార్ట్ చేశాను. ఆర్డర్స్ బాగా వస్తున్నాయి. వెల్ అండ్ గుడ్, అంతా ఓకే. ఇప్పుడు నేనే 10 మందికి ఉపాధి కల్పించి చేపిస్తున్నాను. అసలు ఇక్కడ ఎన్ని మిషన్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర ఇక్కడ 4 ఉన్నాయండి. మెడ్చల్ దగ్గర ఒక 4 మిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను మనకి యాక్చువల్గా హైదరాబాద్లో ఈ వర్క్ తక్కువ చేసేవాళ్ళు, ఎక్కువ మ్యాక్సిమం సూరత్ నుంచి తెప్పించుకుంటారు. సో మనకి లేదు కాబట్టి మనం ఇక్కడ కూడా మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఒక థాట్తోని స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన దానికి నాకు స్టార్టింగ్లో చాలా ట్రబుల్స్ అయినాయి. ఆ ట్రబుల్స్ అన్ని దాటుకొని ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాను. ఓకే, మీకు చాలా ట్రబుల్స్ వచ్చాయి అన్నారు కదా, అంటే ఈ బిజినెస్ మానేసేయాలి అన్న సిచ్యువేషన్స్ వచ్చినాయి? ఒక 3 months బాగా సఫర్ అయ్యానండి. ప్రాపర్గా వర్కర్స్ దొరకక, వర్కర్స్ వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్గా సపోర్ట్ చెయ్యక చాలా నేనే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. డే అండ్ నైట్ కష్టపడి నేను ఇప్పుడు ఒక 10 మందికి నేనే ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాను. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ చేస్తున్నారు? 3 years అవుతుందండి. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర? నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 10 members ఉన్నారండి. మెడ్చల్లో ఒక 10 members ఉంటారు. మీకు ఆర్డర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? బై త్రూ నేనే మార్కెటింగ్ చేసుకుంటానండి. నా వర్క్ నచ్చి ఒక లేడీ అనేది ఈ మిషనరీ రన్ చేస్తుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు. నా వర్క్, నా డెడికేషన్ నచ్చి ఆర్డర్స్ ఇస్తున్నారు. అట్లాగే నేను ఆన్ టైంలో డెలివరీస్ ఇవ్వగలుగుతున్నాను. సో నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే మనం చెయ్యగానే అవ్వదు కదండి. ఎంప్లాయీస్ సపోర్ట్మెంట్తోనే నేను పైకి రాగలిగాను. అంటే ఈ బిజినెస్ అంతా స్టార్ట్ చేయడానికి ఎవరికైనా కొంత అమౌంట్ అనేది చాలా అవసరం. సో మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? నేను వచ్చిన అమౌంట్ని దాంట్లోని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, మళ్ళీ దాన్ని సేవ్ చేసుకుంటా అట్లా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక మిషన్తో స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత అట్లా నేనే పెంచుకుంటూ వచ్చాను. మా హస్బెండ్ కూడా నాకు 100% సపోర్ట్ అందరికీ అంటారు లేడీస్ వెనకాల సపోర్ట్ లేనిది రాలేరు. మా హస్బెండ్ కూడా నాకు 100% సపోర్ట్ చేశారు ఈ విషయం. ఓకే, అలాంటి హస్బెండ్ ఉంటేనే కదా ఇలాంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అది కన్ఫర్మ్ అండి. సో అంటే మరి మీకు ఇంట్లో యాజ్ ఏ ఉమెన్ గా అంటే మీకు మ్యారీడ్, పిల్లలు ఉన్నారు. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఒక పక్క బిజినెస్ ని అండ్ హౌస్ ని కూడా? పిల్లలు మార్నింగ్ 2 kids అండి నాకు. మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిపోగానే నేను వచ్చి ఇక్కడ ఇది 24 hours రన్ అవుతుందండి షాప్ వచ్చేసి. మార్నింగ్ ఒక షిఫ్ట్, నైట్ ఒక షిఫ్ట్ నడుస్తుంది. నేను మార్నింగ్ 9 to 9 చూసుకుంటాను షాప్ని. మమ్మీ నాకు హెల్ప్ చేస్తారు. మమ్మీ కానీ అత్తయ్య కానీ వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ బట్టి వాళ్ళు కూడా ఇంట్లో సపోర్ట్ ఉండగా బట్టే నేను చేసుకోగలుగుతున్నాను. సో ఇప్పుడు యాజ్ ఏ ఉమెన్ మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు అంటే అదర్ ఉమెన్స్కి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో దట్ మీరు ఈ ఉమెన్స్ డే సందర్భంగా వేరే ఉమెన్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఉమెన్స్ అంటే ఇదివరకు రోజులండి ఇంట్లోనే ఉండాలి, ఇట్లా ఖాళీగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండటం కాకుండా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే శక్తి క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఉమెన్ అనేది. సో మనం చేసిన వర్క్స్ ఒకసారి చూద్దాం. నేను లెహెంగాస్ కానీ శారీస్ కానీ ఓన్గా డిజైన్ చేపిస్తాను. బ్రైడల్ లెహెంగాస్ కానీ బ్లౌజెస్ కానీ అవన్నీ చూద్దాం. యాక్చువల్గా ఇది బ్రైడల్ లెహెంగా. మనకి ఆన్లైన్లో డిజైన్స్ చూసుకొని ఇది మగ్గం వర్క్ని కంప్యూటరైజ్డ్ మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను పర్సనల్గా చేపించాను. అంటే ఇది మీ ఓన్ థాట్?
ఓకే, ఓన్ ఐడియాతో ఓన్ ఐడియాతోని చేపించాను. ఓకే సో ఇది కూడా సక్సెస్ఫుల్ గా హిట్ అయింది ఈ డిజైన్ వచ్చేసి. ఓకే మనకి పర్సనలైజ్డ్ వెడ్డింగ్ కి కానీ రిసెప్షన్స్ కి కానీ ఓకే నా దగ్గర బాగా కస్టమర్స్ ఓకే బాగా sell అకేషన్ అవుతాయి. వైజ్ Occasion యూస్ wise. చేయొచ్చు. సో ఓకే ఇంకా ఇది వచ్చేసి బ్లౌజెస్ అండి, ఓకే లెహంగా, లెహంగా కంప్లీట్ ప్లాజో. లెహంగా. ఓకే దీని డిజైనింగ్ కూడా కొత్తగా ఉంటుంది నా దగ్గర వర్క్ వచ్చేసి. ఓకే అదే చూడడానికి కూడా ఇది మగ్గం వర్క్ ఇప్పుడు మగ్గం వర్క్ బాగా ఎక్స్పెన్సివ్ కదండి. ఇదే బ్లౌజ్ మనం మగ్గం వర్క్ లో కానీ వేసుకోవాలంటే చూడడానికి కూడా ఇది సేమ్ అట్లానే ఉంది. 5,000 ఈజీగా చార్జ్ చేస్తారు మగ్గం వర్క్ అయితే. అవునవును. మనం ఏంటంటే So ఇది- అందుబాటులోని మహిళలకి అందుబాటులో ఇవ్వాలన్న థాట్ తోని ఓకే ఇది ఎంత కాస్ట్ లో ఉంటుంది నేను approximately? నాదంతా హోల్సేల్ అండి. మినిమం 3 బ్లౌజెస్ 2,000 అట్లా చార్జ్ చేస్తాను. ఓకే ఓకే సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్చి 8న ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. సో అంటే మార్చి 8 మాత్రమే ఉమెన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే 365 డే ఉమెన్ కి ఇంపార్టెన్స్ దొరుకుతుందా బయట? ఒక లేడీ తలుచుకుందంటే ఏ పనినైనా సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతుంది అండి. దానికి నిదర్శనమే ఇది. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి లేడీకి నువ్వు ఈ పని చేయలేవు ఆ పని చేయలేవు అని చెప్పకుండా బ్యాక్ సపోర్ట్ ఇస్తూ ఎంకరేజ్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే.